హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం విండోస్ 7ని ఎలా ఇన్స్టాల్ చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్కి హైప్ ఇవ్వండి. ప్లస్ టాపిక్ చూద్దాం. విండోస్ 7ని ఇన్స్టాల్ చేయాలంటే మనకి CD అన్న ఉండాలి, లేదా పోర్టబుల్ పెన్ డ్రైవ్ అన్న మన దగ్గర ఉండాలి, అవైలబుల్గా ఉండాలి. విండోస్ 7ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, పోర్టబుల్ పెన్ డ్రైవ్ని ఎలా క్రియేట్ చేయాలో నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోని ఒకసారి తెలియని వాళ్ళ కోసం, తెలియకపోతే ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఓకే. ప్లస్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీ దగ్గర ఏమైనా డేటా ఉంటే డేటా అనేది బ్యాకప్ తీసుకోండి. లేదా వన్స్ ఒకసారి ఇన్స్టాల్ చేసిన తర్వాత బ్యాకప్ అనేది రికవరీ అనేది కాదు. సో రికవరీ చేయొచ్చు, పెయిడ్ సాఫ్ట్వేర్లు ఉంటాయి. అంత ప్రాసెస్ లేకుండా ముందుగానే డేటాని ఏదైనా పెన్ డ్రైవ్లో కానీ లేదా మెయిల్ కానీ సెండ్ చేసుకోండి. నేను సి డ్రైవ్ మాత్రమే ఫార్మాట్ చేస్తున్నాను. ఓకే. సి డ్రైవ్లో ఉన్న డేటా మొత్తం డి డ్రైవ్లో సేవ్ చేసుకున్నాను. ఓకే. ఒకవేళ మీ కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ సి డ్రైవ్ మాత్రమే ఉంటే దీన్ని పార్టీషన్స్గా డివైడ్ చేయాలో ఒక వీడియో చేస్తాను. అప్పుడు మీరు ఏమన్నా సి డ్రైవ్లో డేటా ఉంటే ఆ డ్రైవ్లోకి సేవ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు నేను క్లోజ్ చేస్తున్నాను. పెన్ డ్రైవ్ అనేది సిపిఐకి అటాచ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను పెన్ డ్రైవ్ని సిపిఐకి కనెక్ట్ చేశాను. రీస్టార్ట్ చేస్తున్నాను. కీబోర్డ్లోని F9, F10, F11, F12 బయోస్ కీ అన్నమాట. ఇది 4 కీస్ ఒకేసారి కంటిన్యూస్గా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఇది మన హార్డ్ డిస్క్, హెచ్డిడి హార్డ్ డిస్క్. ఇది మన యూఎస్బి శాన్ డిస్క్ 3.0. ఇది మన పోర్టబుల్ పెన్ డ్రైవ్ అనమాట. సో పెన్ డ్రైవ్ని సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ ఓకే. విండోస్ అనేది లోడ్ అవుతుంది. ఒకవేళ మీకు బయోస్ కీ అని ఒక్కొక్క సిస్టమ్కి ఒక రకంగా ఉంటుంది. కీబోర్డ్లోని డిలీట్ అన్న కంటిన్యూస్గా ప్రెస్ చేయాలి, లేదా ఎస్కేప్ కంటిన్యూస్గా ప్రెస్ చేస్తే మనకి బయోస్లోకి అనేది చూపిస్తుంది. అప్పుడు పెన్ డ్రైవ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సింపుల్ ప్రాసెస్ ఏంటంటే F9, F10, F11, F12 4 కీసెస్. ఏ డెల్ కంపెనీ కావచ్చు, హెచ్పి కానీ, ఈ 4 కేసెస్ ఒకేసారి ప్రెస్ చేస్తే కంటిన్యూస్గా ఏ సిస్టమ్ అయినా సరే బయోస్లో అనేది డైరెక్ట్గా పెన్ డ్రైవ్ కానీ హార్డ్ డిస్క్ అలా చూపిస్తుంది. పెన్ డ్రైవ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. దెన్ నెక్స్ట్ విండోస్ 11 అనేది ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేస్తున్నాం. విండోస్ 7 నెక్స్ట్ ఇన్స్టాల్. ఇప్పుడు మనం 64 బిట్ హోమ్ ప్రీమియం ఏది కావాలంటే స్టాండర్డ్, డాజ్, ఓఈఎం. నేను ప్రొఫెషనల్ స్టాండర్డ్ క్లిక్ చేస్తున్నాను, ఇన్స్టాల్ చేస్తున్నాను. అల్టిమేట్ ఎంటర్ప్రైజెస్ నేను ప్రొఫెషనల్ స్టాండర్డ్ 64 బిట్ ఇన్స్టాల్ చేస్తున్నాను. నెక్స్ట్ దాన్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ నొక్కాలి. ఇక్కడ I accepted
లైసెన్స్ టర్మ్స్. నెక్స్ట్ ఇన్స్టాల్ విండోస్ ఓన్లీ, సెకండ్ ఆప్షన్ కస్టమ్. ఇక్కడ మనం ఇది సిస్టమ్ ఫార్మేట్ అని 500 MB అనేది తీసుకుంటుంది. ఇది మన సి డ్రైవ్ 152 GB. దీన్ని మాత్రమే ఫార్మేట్ చేస్తాను, ఎందుకంటే దీన్ని ఫార్మేట్ చేయట్లేదు, ఎందుకంటే మన డ్రీ డ్రైవ్లో డేటా అనేది ఉంది. ఒకవేళ మీరు ఇది కూడా ఫార్మేట్ చేయాలంటే చేసుకోవచ్చు, ఎందుకంటే నా దగ్గర డేటా ఉంది కాబట్టి నేను ఇది ఫార్మేట్ చేయట్లేదు. పార్టీషన్ 3 అనేది డి డ్రైవ్ అన్నమాట. పార్టీషన్ 2 అనేది సి డ్రైవ్. ఎప్పుడైనా సరే బాగా గుర్తుపెట్టుకునేది, పార్టీషన్ 1 అనేది సిస్టమ్ రిజర్వేషన్ అనేది తీసుకుంటుంది 500 MB. సో పార్టీషన్ 2 అనేది సి డ్రైవ్, దీన్ని మాత్రమే నేను ఫార్మేట్ చేస్తున్నాను. ఓకే, బాగా గుర్తుకోండి ఫ్రెండ్స్. పార్టీషన్ 2 అనేది సి డ్రైవ్. మిగతా ఏమన్నా డ్రైవ్లు కానీ ఉంటే అది డి డ్రైవ్ కావచ్చు, ఈ డ్రైవ్ కావచ్చు, ఎన్ని డ్రైవ్లు ఉంటే అది వేరే. మనం పార్టీషన్ 2 అనేది అది మాత్రమే పార్టీషన్ అనేది చేయాలి. ఓకే, అలా క్లిక్ చేసి ఫార్మాట్ అని కొడితే దెన్ ఓకే. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ నొక్కాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు విండోస్ అనేది లోడ్ అవుతుంది. వెయిట్. హాయ్ ఫ్రెండ్స్. ఓకే, విండోస్ అనేది లోడ్ అయిపోయింది. వీడియో లెంగ్త్ ఎక్కువ అయిపోతుందని చెప్పి నేను వీడియో కట్ చేశాను. మీరు ఏమన్నా కీబోర్డ్లు కానీ కీస్ కానీ ఏవి ప్రెస్ చేయకండి. విండోస్ ఫుల్ సెటప్ అయిపోయిన తర్వాత విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఇష్టమైన నేమ్ ఇచ్చుకోండి. ఆదిత్యశ్రీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చుకోండి. నేనేం పాస్వర్డ్ ఏమీ ఇవ్వట్లేదు. నెక్స్ట్ ఇక్కడ టైం అనేది సెట్ చేసుకోండి. చెన్నై, కోల్కతా, ముంబై, ఢిల్లీ ఇది సెలెక్ట్ చేయాలి, మన ఇండియా కాబట్టి. డేటు 10 ఈరోజు. ఓకే, సరిపోయింది. నెక్స్ట్ 1 minute 12:45 PM టైం కూడా సరిపోయింది. నెక్స్ట్ హోమ్ నెట్వర్క్, దీన్ని సెలెక్ట్ చేయండి. ఓకే, విండోస్ 7 అనేది లోడ్ అయిపోయింది, ఇన్స్టాల్ అయిపోయింది. విండోస్ 7 అనేది చూసారా, ఎంతముందు మనం ఇన్స్టాల్ చేయకముందు డెస్క్టాప్ మీద ఐకాన్స్ ఉంటుంది, ఇప్పుడు కొత్తగా అయింది. ఇప్పుడు మన డేటా ఉందో లేదో చెక్ చేద్దాం. ఓపెన్. ఇది మన పెన్ డ్రైవ్, డి డ్రైవ్ని మనం ఫార్మేట్ చేయలేదు. డేటా ఉందో చెక్ చేద్దాం. చూడండి, డేటా ఏమి ఎరేజ్ అవ్వలేదు, డేటా ఉంది. సో ఈ విధంగా డేటా అనేది ఏదన్నా డ్రైవ్లో సేవ్ చేసుకోండి. మనం సి డ్రైవ్ ఒకటే ఫార్మేట్ చేస్తాం. చూడండి, 152 GB సి డ్రైవ్ ఇది ఒకటే ఫార్మేట్ చేస్తాం. మనం డి డ్రైవ్ని ఫార్మేట్ చేయలేదు. ఓకేనా? ఓకే వ్యూయర్స్, అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో. ఏమన్నా డౌట్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.